ఇప్పుడు కిష్కింధాకాండలో హనుమ శక్తుల గురించి జాంబవంతుడు ఇలా చెప్తున్నాడు, తెలుసుకుంటాం మనం. అది జాంబవంతుడు తన బలాన్ని తాను మర్చిపోయిన కారణంగా హనుమంతుడు తన బలాన్ని తాను మర్చిపోయిన కారణంగా సుగ్రీవునితో భూమండలం అంతా తిరిగాడు. గొప్ప శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు, దీశాలి, గొప్ప ప్రజ్ఞావంతుడు, ధైర్యము, భక్తి శ్రద్ధలు ఉన్నవాడు. హనుమ ఈశ్వరాంశ సంబోధుడు, ప్రభుభక్తి గలవాడు. ప్రభుభక్తి గలవారు ఇద్దరున్నారు. ఒకరు హనుమ, రెండవ వారు నందీశ్వరుడు. హనుమ ప్రభువును తన శరీరంలోనే ఉంచుకుంటారు. నందీశ్వరుడు ఎప్పుడూ కన్నార్పకుండా ప్రభువునే చూస్తూ ఉంటాడు. ఓ హనుమ, నీవు సుగ్రీవునితో సరిసమానమైన బలం ఉన్నవాడివి, కాని ప్రభువును గౌరవించేవాడివి, వినయ విధేయతలు ఉన్నవాడివి. రామలక్ష్మణులు ఇరువురు ఎంత తేజస్సుతో ఉంటారో అంత తేజస్సు ఉన్నవాడివి. హనుమ, నువ్వు రామలక్ష్మణులు గరుత్మంతుడి కన్నా కూడా వేగం ఉన్నవాడివి. నీతో సమానమైన ప్రాణి ఈ భూమి మీదే లేదు. ఇవన్నీ నీకు పుట్టుకతోనే వచ్చాయి అని జాంబవంతుడు హనుమ పుట్టుకని ఇలా చెప్తున్నాడు. అప్సరస అయిన పుంజకస్థల కామరూపిణి. ఆమె వానర వేషంలో అంజనాదేవిగా ఉండగా ఆమె తండ్రి అయిన కుంజరుడు వానరరాజైన కేసరికి ఇచ్చి ఆమె వివాహం చేశారు. అప్పుడు అంజన పర్వత శిఖరాలపై ఉండగా వాయుదేవుడు ఆమెను కౌగలించుకున్నాడు. వాయువు శివుని అష్టమూర్తులలో ఒకడు. వాయువు ఆమెతో ఇలా అంటున్నాడు, ఓ కీర్తి గలదానా, నీ కీర్తి చెడపడానికి నేను రాలేదు. దేవతామూర్తి అయిన ఒక పిల్లడు వానరంగా రావాలి, వానిలో నా తేజస్సు కూడా ఉండాలి. అంటే ఆ బాలుడు భవిష్యత్తులో బలపరాక్రమవంతుడు అవుతాడు, నాతో సమానమైన వేగం ఉన్నవాడు అవుతాడు, రామకార్యంలో చాలా కీర్తి పొందుతాడు. అంజనాదేవి కుమారుడిగా ఆంజనేయుడు అనే పేరు కూడా అతనికి వస్తుంది. ఆ బాలునికి తల్లిగా నీ కీర్తి నలుగులా వ్యాపిస్తుంది అని వాయుదేవుడు చెప్పాడు. ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టి నీ బొగ్గలు సొట్టపడిన కారణంగా హనుమ అనే పేరు వచ్చింది. ఏ అస్త్రము కూడా ఆయుధము యుద్ధములో నిన్నేమీ చేయలేదు. నీ శరీరము వజ్రాయుధం. నువ్వు కోరుకుంటేనే తప్ప నువ్వు మరణించలేవు. నువ్వు చిరంజీవివి. అప్పుడు హనుమ ఇలా అంటున్నారు, నేను కింకరుడిని, కేశరి యొక్క ఔరసపుత్రుడని. ఒకప్పుడు త్రివిక్రమ అవతారములో వామనమూర్తికి 21 ప్రదక్షిణాలు చేశాను. దేవదానవులు క్షీరసాగర మదనం చేస్తుంటే అందరికీ కూడా ఔషధులు తెచ్చి ఇచ్చి అలసిపోయాను. ఇప్పుడు నేను 100 యోజనాలు ఎగరలేను అని అనగానే జాంబవంతుడు ఇలా అంటున్నాడు, నాయన హనుమ, నీ బలం నీకు తెలియదు. ఎంతో బలపరాక్రమము, గొప్ప తేజస్సు ఉన్నవాడు అని. అది రామకార్యము నీ వలననే అవుతుంది. రామునికి నీ పైన ఉన్న నమ్మకంతోనే ఉంగరం నీకు ఇచ్చి పంపించాడు అని అనగానే ఒక్కసారి హనుమ ఉలిక్కిపడి లేచినట్లుగా తోక జాడించి ముందుకు ఉరికి తన బలాన్నంతా కూడదీసుకొని ఇంతకు ముందు ఎప్పుడూ చూడనంత ఎత్తుగా అనగా పర్వతాకారుడే నిలిచాడు. తెరచి ఉంచిన గుహలోంచి సింహం ఎలా బయటకు వస్తుందో అలా తన శరీరాన్ని పెంచి సముద్రాన్ని దాటడానికి సిద్ధంగా ఉన్న హనుమ వంక అక్కడ ఉన్న వానరులంతా కూడా ఆశ్చర్యంగా చూశారు. అతని శరీరము పొగ లేకుండా ప్రకాశిస్తున్న అగ్నిజ్వాలలా ఉంది. హనుమ ముఖం మేరు పర్వతంలా ఉన్న హనుమ అక్కడి వారందరికీ కూడా నమస్కరించి మహేంద్రగిరికి ప్రదక్షిణ నమస్కారం చేసి సీతమ్మ తల్లి దర్శనం చేసుకొని వస్తాను అంటూ పర్వత శిఖరం మీద ఎడమ కాలిని పర్వతం మీద తాకించి కుడి కాలుని గాలిలోకి తేల్చి ఒక్క ఉదుటిన పైకి ఎగిరాడు. ఆ సమయంలో పర్వతంపై ఉన్న చెట్లన్నీ కూడా ఊడి గాలిలోకి ఎగిరి సముద్రంలో పడ్డాయి. చిన్న చిన్న కొండలు, రాళ్లు ముక్కలుగా అయిపోయాయి. ఆ ధూళంతా కూడా పొగల ఆకాశమంతా వ్యాపించి ఆకాశంపైకి ఎగిరిన హనుమ మబ్బులను చీల్చుకొని వచ్చిన సూర్యునిలా సముద్రం పైన ఎగురుతూ కనిపించాడు.
అక్కడ ఉన్న మునులు, జాంబవంతుడు, మిగిలిన వానరులు అంతా కూడా ఓ కేసరిపుత్ర నీకు శుభమగుగాక, రామకార్యము సఫలము చేసుదువుగాక అని దీవించారు. హనుమ సముద్రంలో దక్షిణ దిశగా ఎగిరిపోతాడు. ఇప్పుడు వానరుల సంతోషానికే అవధులు లేవు. మనము కిష్కింధాకాండని పూర్తి చేసుకున్నాం. ఇక రేపు సుందరకాండ చదువుకుందాం.